ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లాలో తాటి ఈత వనాలపై ప్రకృతి కన్నెరు చేసిందా లేక కావాలనే పట్టుబట్టి ఎవరైనా చేస్తున్నారా? జిల్లాలో వేలాది చెట్లు అగ్నికి ఆహుతవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలం పంట దిగుబడి తర్వాత రైతులు పొలాలకు నిప్పు పెట్టడం వలన ఈ సంఘటనలు జరుగుతున్నాయని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. పొలాల్లో నిప్పు పెట్టడం వల్ల భూమిలోని క్రిమి కీటకాలు నశించడమే కాకుండా నేల సారవంతం కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ ఘటనలతో గీత కార్మికుల జీవనాధారం దెబ్బతింటోందని, ప్రతిరోజు కళ్ళమ్ముకొని కుటుంబాలను పోషించే గౌడ కుటుంబాలకు ఇది తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోందని చంద్రశేఖర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కోరారు. కాలిపోయిన వనాలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక సేకరించి ఎకరాకు తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సార్ మా కన్నాపూర్ గ్రామంలో అయితే వనం తాటి వనం మొత్తం కలిపోయింది. నేను పెద్దగా ఉన్నా సార్, వనం మొత్తం కలిపోయింది. మాకు ఉపాధి పని ఏం లేదు సార్. మాకు ఇదే దీని మీద మా జీవనాధార. మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పటిదాకా ఇంతకు ముందు కలిపోయింది, మాకేం రాలేదు. మళ్ళీ సారి ఇప్పుడు రెండోసారి కలిపోయింది, మాకేం రాలేదు. మీ ప్రభుత్వం దయదలిచి మాకు ఏమైనా చేసేది ఉంటే చేయొచ్చు. మాకు భూమి చేయలేదు, భూమి మాకు గుంట భూమి లేదు. ఆడిడే తీసుకుంటున్నాం, రైతులు అగ్గి పెడితే కాలిపోతున్నాయి అంతా. పొన్నం అన్న, మహేష్ అన్న, మీ దయచేసి మరి మీరు ఏ సహకారం చేస్తారో మీ సహకారానికి మేము అంగీకరిస్తాం. మేమంతా గరీబ్ వాళ్ళం సార్. గౌడ్స్ మా బతుకుకి సార్ చెట్టుకి వెళ్ళాడు సార్, పడ్డా సార్. బతుకు సుఖం మాకేం లేదు. మా తమ్ముడు పడ్డాడు, నేను పడ్డా సార్ 2 సార్లు. ఆయన ఎక్కగా తప్పలేదు. దయచేసి మీరు ఏమన్నా మాకు సాయం చేసి చేయండి. మా గ్రామంలో దాదాపు ఒక 500 ఈత వనాలు కలుపుతారు. మేము గౌడ కులస్తున్నాము. మేము అందరం చాలా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం సార్. మేము చదువుకున్నాం సార్. నాది ఇప్పుడు దాదాపు బీఈడి, ఎంకామ్ బీఈడి అయినా కానీ నాకు ఉద్యోగం రాక ఈ వృత్తి మీద జీవనాధారంతో బతుకున్నాను సార్. ఇప్పుడు నా పిల్లలు బతుకేమి సార్. ఇప్పుడు మొత్తం ఈ 500 చెట్లు కాలిపోయినాయి. నా కుల వృత్తితో నేను బతికేది సార్. కనీసం ఒక రోజు 500 తీసుకొని నా కుటుంబాన్ని పోషించండి. ఇప్పటికీ ఈ ఈదులు కావడం వల్ల నా కుటుంబం ఈదన పడ్డది. ఇటువంటి నాతో పాటు నాకు చాలా మంది ఉన్నారు సార్. నా తోటి గౌడస్తులు, కులస్తులు అందరూ చదువుకునే వాళ్ళం సార్. ఉద్యోగం రాక ఇదే వృత్తి బతుకుతున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఏదైనా దయ తెలిసి మాకు ఏదైనా నష్టపరిహారం ఏమి ఇస్తారు సార్, మీరు ఆలోచించండి సార్. ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా గౌడ కులస్తులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి దేవుడు వాళ్ళపైన కన్నెర్ర చేసినట్టుగానే అనిపిస్తున్నది. ఇప్పటికీ జగిత్యాల జిల్లాలో ఒక 21 గ్రామాలల్లో 50,000 చిలుకు చెట్లు మొత్తం తాటివనం, ఈతవనం మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఈ ఎండాకాలం వస్తేనే మాకు అందరికీ భయం అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లా మొత్తంలో 2 లేదా ఒక 3 గ్రామాలలో చెట్లు కాలిపోతుండే, కానీ ఈసారి అదేందో అర్థమవుతలేదు మా అందరికీ. ఇది మొత్తంగా 21 గ్రామాలు కాలిపోయినాయి. దాంతో పాటు ఒక 50,000 చెట్లు కాలిపోయినాయి. ఈ రోజు మేము వీళ్ళందరూ కూడా గౌడ కులస్తులు రోడ్డు పైన పడాల్సిన అవసరం వచ్చేసింది వీళ్ళకు. మరి తక్షణంగా గవర్నమెంట్ దీనిపైన స్పందించి, మరి పొన్నమన్న గారు ఉన్నారు, మాకు మంత్రి గారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, వీరందరూ కూడా తొందరగా కొంచెం స్పందించి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, మరి ఆ పడ్డ వాళ్ళకు ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇస్తే బాగుంటది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.